అఖండ సద్గురుభ్యో నమః. అందరికీ జై గురు, అందరికీ వందనములు. మనం ఇంతకుముందు అశ్విని దేవతల గురించి, వారి విద్య గురించి, బ్రహ్మ విద్య గురించి తెలుసుకున్నాం. ఈ అశ్విని దేవతలు చవియ మహర్షికి ఆరోగ్యం ఇచ్చిన సంగతి కూడా తెలుసుకున్నాం. అయితే దానికంటే ముందు జరిగిన వృత్తాంతం ఇది. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదామండి. పూర్వకాలం ఒక మహారాజునకు సుకన్య అను కుమార్తె ఉన్నది. ఆమె అపురూప సౌందర్యవతి, 16 ఏళ్ల వయస్సు. ఒకనాడు చెలికత్తెలతో సుకన్య సమీప అరణ్యమునకు విలాసయాత్రకై వెళ్ళి అక్కడ ఆటపాటలతో ఆనందించుచూ ఉన్నది. ఒకచోట ఒక పుట్ట నుండి 2 అంగుళముల ఎడములో జ్యోతుల నుండి వెలువడిన 2 కాంతి కిరణములు ఆమెకు కనిపించాయి. అది ఏమిటో అని సుకన్యకు అంతుపట్టలేదు. సుకన్య అదేమిటో తెలుసుకోవాలని ఒక కర్రపుల్లతో ఆ స్థానములో యందు పొడిచిందన్నమాట. వెంటనే ఆ పుట్ట నుండి, నా కళ్ళు పొడిచిన వారి వంశము నిర్మూలమగుగాక అను వాక్యం వెలువడింది. సుకన్య ఆమె చెలికత్తులు ఆ మాటలు విని భయాందోళనలతో ఇంటికి పారిపోయి జరిగిన వృత్తాంతమంతయు తన తండ్రి అయిన రాజునకు చెప్పారన్నమాట. కుమార్తె చెప్పిన విషయం విని రాజు తన పరివారముతో అరణ్యమునకు వెళ్ళి ఆ పుట్టయందు చవియనుడు అనే మహర్షి తపోనిష్టయందు ఉన్నట్లు తెలుసుకున్నాడు. సుకన్య ఈ విషయము తెలియక ఆయన నేత్రములను పొడిచి, సుకన్య రాజకుటుంబమునకు మహా ఉపద్రవం తెచ్చినట్లు గ్రహించి చేతులు జోడించి వినమ్రత గాత్రుడై ఆ ఋషీశ్వరుణ్ణి అనేక విధములుగా శాప విమోచనం కోసమై పరిపరి విధముల ప్రార్థించుచు క్షమాపణలు చెప్పుకుంటూ ఆయనను వేడుకున్నాడు. సహజంగా తత్వగుణ సంపన్నుడైన చవ్యన మహర్షి రాజుగారి మాటలకు కరిగిపోయాడు. సుకన్య తన కండ్లను పొడవక పూర్వము ఆమె రూప లావణ్యాలకు ముగ్ధుడై ఉన్నాడు ఆ మహర్షి. సుకన్యను తనకు ఇచ్చి వివాహం చేసినచో శాపోప సంహారం చేస్తానని చవ్యనుడు తన అభిప్రాయమును రాజుకు వెల్లడించాడు. రాజుగారు ఆలోచనలో పడ్డాడు. సుకన్య జీవితం నాశనం చేయడమా లేక వంశనాశనం చేసుకోవడమా అని ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలని రాజుగారు ఆలోచించుకొని తన పరివారాన్ని అంతఃపురమునకు పంపి తన కుమార్తెను భార్యను తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. వారిరువురు వచ్చినాక మహర్షి చెప్పిన విషయము వారికి తెలియజేశాడు మహారాజు. అప్పుడు సుకన్య నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, నేను చేసిన అపరాధమునకు నేనే శిక్ష అనుభవిస్తాను. రాజవంశమును మీరు కాపాడండి. నేను చేసిన అపరాధమునకు నా ప్రాతిపత్య మహిమచే నేనే నివృత్తి గావించుకుంటాను అని తండ్రిని వేడుకుంది. కుమార్తె మాటలకు రాజుగారు చాలా సంతోషించారు. ఒక క్షణం ఆలోచించకుండా వెంటనే సుకన్యను చవ్యనుడికిచ్చి పెండ్లి చేసి చవ్యనుడి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. చవ్యనుడు గృహస్థుడై సుకన్య సేవలచే గృహస్థాశ్రమ ధర్మమును నిర్వహించుచున్నాడు. చవ్యనుడు 3 కాళ్ళు ముదుసలి, కురూపి, గుడ్డివాడు అయినను సుకన్య ఆయనను దైవ సమానంగా పూజించుచు సమస్త ఉపచారములు చేస్తూ కొన్ని సంవత్సరములు గడిచిపోయినవి. మహర్షి ఆమె ఉపచారములకు చాలా సంతోషించి ఆమె సేవలతో ఆయన తన గృహస్థ ధర్మాలను నిర్వహిస్తూ ఇలా కొన్ని సంవత్సరములు గడిచిన పిమ్మట ఒకనాడు సుకన్య స్నానము చేసి తడిబట్టలతో నీళ్ల బిందెతో ఆశ్రమనకు తిరిగి వచ్చుచున్నది. వైద్యులు అశ్విని దేవతలు ఆ దారిని పోతూ తడిబట్టలతో ఉన్న ఆమె శరీర సౌందర్యమును చూసి మోహపరవశులై ఆమెను అడ్డగించి తమ కోర్కెను వెల్లడించారు.
అశ్విని దేవతలు కూడా సౌందర్యవంతులు, యవ్వనవంతులు. అయినా సుకన్య వారిని కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె పాతివ్రత్యముకు వారు ఆశ్చర్యపడ్డారు. మేము దేవవైద్యులము అని చెప్పారు. వాళ్ళను అశ్విని దేవతలు అంటారు. ప్రతివతా ధర్మమునకు మెచ్చితిమి. నీ భర్తకు యవ్వనమును సుందర రూపమును ఇచ్చేదము. ఇప్పుడు మా ఇద్దరిలో ఒకరితో గాని లేక నీ భర్తతో గాని సర్వ సౌఖ్యాలు అనుభవించవచ్చు అని అన్నారు. అంటూ ఆమె వెనక ఆమె ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఆశ్రమంలో చవీన మహర్షిని చూసి అశ్విని దేవతలు చాలా ఆశ్చర్యపడ్డారు, ఆనందించారు. ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. మీ ద్వారా మాకు ఒక ఉపకారం జరగవలసి ఉంది. మా ద్వారా కూడా మీకు ఉపకారం జరుగుతుంది. అందుకుగాను మీ భార్య సుకన్య తన పాతివ్రత్య వ్రతమును నిరూపించుకోవలసి ఉంటుంది అని అన్నారు. మహర్షితో ఈ విషయం తెలిపిన వెంటనే అశ్విని దేవతలు, చవీన మహర్షి ముగ్గురు కూడా అక్కడ ఉన్న సరస్సులో మునిగి పైకి లేచారు. వారి మహిమ వలన ముగ్గురు సమాన యవ్వన రూప సౌందర్యాలతో అలరారుచున్నారు. వారి ముగ్గురిలో తన భర్త ఎవరో సుకన్య గుర్తించలేకపోయింది. వెంటనే తన పతి పాద పద్మమును మనసులో ధ్యానించి వారి ముగ్గురిలో చవీన మహర్షిని గుర్తించగలిగింది. ఒకే రూపంలో ఉన్న ముగ్గురిలో తన భర్తను తన పతిభక్తి చేత గుర్తించగలిగినందుకు చవీన మహర్షి చాలా సంతోషించారు. అశ్విని దేవతలు కూడా చాలా సంతోషించి ఆనందించి వారిద్దరిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. సుందరమైన శరీరంతో నిత్య యవ్వనముతో ప్రకాశిస్తున్న తన భర్త అయిన చవీన మహర్షిని చూసి సుకన్య చాలా సంతోషంతో భక్తితో ఆయన పాదాలకు నమస్కరించుకుంది. మహర్షి తన భార్య అయిన సుకన్యను చూసి ఆశీర్వదించి ఆమెను సగౌరవంగా చూస్తూ మహర్షి పొంగిపోయాడు. ఇన్నాళ్ళు ఏ ఫలితం ఆశించకుండా తనకు ఇన్ని సేవలు చేసిన ఈ సౌభాగ్యశాలిని ఏమని నేను వర్ణించగలను అని మనసులో అనుకున్నాడు. తర్వాత తమకు యవ్వనాన్ని ప్రసాదించినటువంటి అశ్విని దేవతలకు ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించి అందులో ఇంద్రాది దేవతలతో పాటు ప్రధాన దేవతలతో పాటు అశ్విని దేవతలకు కూడా హవిర్భాగములు అందేటట్లు చేశాడు. అప్పటి నుంచి వారికి ప్రతి యజ్ఞంలోనూ హవిర్భాగములు అందుతున్నవి. యజ్ఞం పూర్తయిన తర్వాత సుకన్య అయిన తన భార్యతో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఆయన గృహస్థ ధర్మాలను నిర్వహిస్తున్నాడు. సుకన్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. వారు కూడా చాలా సంతోషించి ఒక రోజున వారు కూడా ఆశ్రమానికి వచ్చి తన కూతురుని అల్లుడిని ఆశీర్వదించి వారి సంసారాన్ని చూసి చాలా ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళారు. ఇదండి సుకన్య చరిత్ర. అందరికీ ధన్యవాదాలు. అందరికీ వందనములు. అందరికీ జై గురు.